కృష్ణ, రాధ తమ కుమారుడు సామ్తో కలిసి ఇంటిని శుభ్రం చేస్తూ భోగి పండుగకు కొత్త ఆరంభంతో ప్రారంభించాలని ఉత్సాహంతో ఉన్నారు. సామ్, పాత, ఉపయోగించని వస్తువులన్నీ తీసుకురా అని కృష్ణ చెప్పాడు. సరే, నాన్నా అని సామ్ ఉత్సాహంగా పాత పేపర్లు, బట్టల కట్టను మోస్తూ సమాధానం చెప్పాడు. సూర్యుడు ఉదయించగానే కాలనీవాసులు పెద్ద మైదానంలో సాంప్రదాయ భోగి మంటలను వెలిగించేందుకు కూడగట్టారు. పాత అలవాట్లను వదిలిపెట్టి కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడానికి ఈ మంటలు వెలిగిస్తారు. సామ్ తన స్నేహితుడు హరిని అక్కడ చూశాడు. సామ్, త్వరగా రా అని హరి చేతులు ఊపాడు. పిల్లలు చిన్న కర్రలు, పాత కలప ముక్కలు మంటల్లో వేశారు. తాతయ్య, బామ్మ అక్కడికి వచ్చారు. తాతయ్య, భోగి మంటల్ని ఎందుకు వేస్తాం అని సామ్ ఆసక్తిగా అడిగాడు. తాతయ్య చిరునవ్వుతో, మన లోపాలు, చెడు ఆలోచనల్ని వదిలిపెట్టడానికి ఇది ఒక చిహ్నం. మనకు ఉపయోగపడని వాటిని వదిలి సంతోషం, శ్రేయస్సుకు స్వాగతం పలుకుతాం అని వివరించాడు. రాధ మరియు కృష్ణవారి ఏడాది పాప సితార కోసం భోగి పళ్ళు వేడుకను నిర్వహించేందుకు ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు. సితార తన చిన్న తెల్లపట్టు లంగావణిలో బంగారు బొమ్మలా మెరిసిపోతూ అందరినీ ఆకర్షిస్తోంది. తాతయ్య, బామ్మ, మిత్రులు, కుటుంబ సభ్యులంతా వేడుక కోసం చేరుకున్నారు. ఆవరణంలో రంగురంగుల రేకులు వేసి చిన్న పందిరిని అలంకరించారు. మధ్యలో సితారను కూర్చోబెట్టారు. తాతయ్య పెద్ద బుట్టలో పండ్లు, రేకులు, చక్కెర, చల్లని నాణేలు తీసుకువచ్చాడు. ఇదే భోగి పళ్ళు వేడుక. పాపకోసం మంచి శుభం తీసుకురావడమే దీని ఉద్దేశ్యం అని తాతయ్య అందరికీ వివరించాడు. అందరూ కలిసి సితార మీద పండ్లు, చక్కెర, నాణేలు చల్లడం ప్రారంభించారు. సితారా, ఇది నీకు శుభం, సంపద, సంతోషం తీసుకురావాలి అని బామ్మ ఆశీర్వదించింది. చిన్నారి సితార ఈ వర్షంలో తన చిన్న చేతులతో పండ్లు పట్టుకుంటూ నవ్వుతూ ఆనందించింది. రాధ సీతారను ఎత్తుకుని, మన పాప భోగి పళ్ళు వేడుక ఎంత అందంగా జరిగిందో చూడండి అని చెప్పింది.